హాయ్ ఎవ్రీవన్. నాకు ఈ మధ్య నేను వీడియోస్ చేయడం కూడా చాలా తగ్గిపోయింది. ఏదో ఒక వర్క్, దానివల్ల నేను వీడియోస్ కూడా తక్కువ చేస్తున్నాను. బట్ నాకు వచ్చే ఎక్కువ క్వశ్చన్, ఈ వీడియో చేయడానికి కారణం కూడా చాలా మట్టుకు వచ్చే క్వశ్చన్ ఏంటి, కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, కాల్ చేసి అడుగుతున్నారు నన్ను. ఏంటి అని అంటే, మీరు ఇచ్చే న్యూట్రిషన్ ఎక్కువ కాస్ట్, మళ్ళీ ఆపేస్తే మళ్ళీ పెరుగుతామేమో అనే డౌట్ తోటి కూడా కొంతమంది నేను యూజ్ చేయలేకపోతున్నాను అనేసి కూడా నాకు అందరూ అడుగుతున్నారండి. బట్ నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా చెప్పేది అదే. ఏంటి అని అంటే, కాస్ట్ అంటారా, మన విలువైనది ఏంటి అని అంటే, ఒక కార్ అయితే, ఒక బైక్, ఒక ఇల్లు, ఏదైనా సరే మనం దాన్ని పోతే, అంటే దాన్ని కోల్పోతే మళ్ళీ తీసుకోవచ్చు. కానీ లైఫ్ అనేది మళ్ళీ రాదండి. చాలా వాల్యుబుల్. ఒక కిడ్నీ పోతే కిడ్నీ, ఒక హార్ట్ పోతే హార్ట్ రీప్లేస్ చేయలేము కదా. మరి అలాంటి దానికి ఎంతో క్వాలిటీ ఇవ్వాలి మనం. ఇక్కడ మన బాడీ కాస్ట్ చూసుకొని దానికి ఏం పెట్టాలన్నది ఆలోచించండి. ఒక ఇల్లు కడుతుంటే ఆ ఇల్లు ఎంత ప్లేస్లో కడుతున్నారు, ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నారు, దాని మీద నుంచి మీరు లోపల యూజ్ చేసే థింగ్స్ అన్నీ కూడా కాస్ట్లీ, క్వాలిటీ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక 30 ఇయర్స్, ఒక 20 ఇయర్స్ ఉండే ఇల్లు కోసమే మీరు, అంటే 100 సంవత్సరాలు ఉండాల్సిన మన బాడీ కోసం ఎలా ఆలోచించాలి, అదొకటి ఆలోచిస్తే ఇది పెద్ద కాస్ట్ కాదు. ఓకే, నెక్స్ట్, ఇది ఆపేస్తే బరువు పెరుగుతామనంటే, ఆపేయడం అనేది ఎందుకు అనని నేను అడుగుతాను. ఓకే, మీ ఇష్టం, ఆపేస్తారు. ఆపేస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దీంతో పాటు అంటే మా రూల్ ఏంటి అని అంటే, మీరు ఇది ఎన్ని రోజులు అయితే ఐడియల్ వెయిట్కి వచ్చేంత వరకు, మీకు ఏ ప్రాబ్లం ఉందో అది మీకు అంటే నార్మల్కి వచ్చేంత వరకు మీరు కోచ్కు కనెక్ట్ అయ్యి ఉండి ఇది కరెక్ట్గా తీసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్ని డేస్ అయితే మీరు కనెక్ట్ అయ్యి ఉంటున్నారో అన్ని రోజుల్లో మీరు ఫుడ్ గురించి, మీ లైఫ్ స్టైల్ గురించి ఎవ్రీథింగ్ నేర్చుకుంటారు. లైఫ్ స్టైల్ చేంజ్ అయినాక, మీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయినాక అప్పుడు మళ్ళీ ఎందుకు పెరుగుతారు? షేక్ తాగినన్ని రోజులు నిష్టగా ఉండి షేక్ ఆపేయంగానే మళ్ళీ ఎప్పట్లాగా చేసేసి